యాక్చువల్లీ మా ప్రాక్టీస్లో చాలామంది పేషెంట్ రికరెంట్ అబార్షన్స్తో వస్తారు. ఈ రోజు నా ఓపీడీలో ఒక పేషెంట్ వచ్చారు. అంటే వాళ్ళు న్యాచురల్గానే కన్సీవ్ అవుతున్నారు, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ అనేది మళ్ళీ ఎస్పెషలీ 6th వీక్లో 8th వీక్లో అబార్షన్స్ అవుతున్నాయి అన్నమాట. సో నా దగ్గర వచ్చి వాళ్ళ రీజన్ ఏంటి, మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ వస్తుందా, ప్రెగ్నెన్సీ వస్తే ముందు వెళ్తుందా, నాకు పిల్లలు పుడతారనేది వాళ్ళు అడిగిన క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ బేసికలీ మళ్ళీ ప్రెగ్నెన్సీ లాస్ అయితే వాట్ కుడ్ బి ద రీజన్ అనేది ఫస్ట్ చూసుకోవాలి. సో మెడికలీ మోర్ దెన్ 2 అబార్షన్స్ ఆర్ మోర్ దెన్ 3 అబార్షన్స్ని మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలన్నమాట. సో ఎవాల్యుయేషన్ అంటే కొన్ని టెస్ట్ అనేది మేల్ పార్ట్నర్, ఫీమేల్ పార్ట్నర్ వాళ్ళిద్దరికూ చేయాలి. సో మనం ఫస్ట్ మేల్ పార్ట్నర్లో చూస్తే ఫస్ట్ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా అని చూడాలి. లైక్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నాయా, షుగర్ ప్రాబ్లం ఉన్నాయా, ఇది ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా అని చూసుకోవాలి. నెక్స్ట్ గర్భసంచి ఎలా ఉంది, దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా, యూట్రైన్ అనామలీ అంటాం, ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా అనేది మనం 3D స్కాన్ చేసుకుని చూసుకోవాలి. అండ్ దెన్ బ్లడ్ క్లాటింగ్ సిస్టమ్ అనేది ఎక్కువ పని చేస్తుందా ఆర్ లైక్ అబ్నార్మల్ క్లాటింగ్ సిస్టమ్ ఉందా అనేది మనం యాప్లోనే ఒక బ్లడ్ టెస్ట్ చేసుకొని మనం చూడగలుగుతాం. అండ్ దెన్ నాట్ ఫీమేల్స్ మాత్రమే కాదండి, మేల్ వాళ్ళు కూడా కొన్ని మేల్లో ఎక్కువ స్పోమ్ డ్యామేజ్ ఉంటే కూడా మళ్ళీ అబార్షన్స్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లా మేల్ని కూడా మనం కొంచెం ఎవాల్యుయేట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా మనము మేల్స్ ఫీమేల్స్ వాళ్ళిద్దరిని కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో మళ్ళీ అబార్షన్స్ అయితే పిల్లలు పుట్టరా, నేను మదర్ అవ్వనా అని అడిగితే నువ్వు అట్లేం కాదండి. మీకు ప్రాబ్లం ఏమి ఉన్నాయనేది మనం కరెక్ట్గా చూసుకొని కరెక్ట్గా మనం ఎవాల్యుయేట్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అనమాట. సో మీకు ఎవాల్యుయేషన్ అనేది ఎక్కడ ఉంది అంటే మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది చూసుకోవాలి. అంటే హార్మోన్స్లో ఇష్యూ ఉన్నాయా, గర్భసంచుల ప్రాబ్లం ఉన్నాయా, బ్లడ్ క్లాటింగ్ సిస్టమా, మేల్లో ప్రాబ్లం ఉన్నాయా, అట్లా మనం స్టెప్ బై స్టెప్ ముందు వెళ్తే మనకి ఎక్కడ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం మనకి రీజన్ దొరకచ్చు, బట్ సమ్ టైమ్స్ దొరకకపోవచ్చు. బట్ స్టిల్ ఈ రీజన్ మనకు తెలియకపోతే కూడా వీ హ్యావ్ ఫ్యూ స్టెప్స్ ఎట్లా ముందు వెళ్ళాలి అనేది మనం చూసుకొని ముందు వెళ్తే ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అనమాట. ఖచ్చితంగా మీరు మదర్ అవుతారు. సో మీకున్న ప్రాబ్లమ్ని మీరు ఫర్టిలిటీ కన్సల్టెంట్ని అప్రోచ్ అయ్యి స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్ చూసుకుంటే కరెక్ట్గా మీకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది. థ్యాంక్ యూ.